మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అందరికీ నమస్తే. నేను మిస్ శ్రావ్య. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను ప్రస్తుతం ప్రెస్ క్లబ్లో ఉన్నాను. ప్రెస్ క్లబ్ వార్ రూమ్లో ఉన్నాను. ఇక్కడ అంతా కూడా చాలా హడావుడి నడుస్తుంది. ఎందుకు అంటే మార్చ్ 3వ తారీఖు మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఈ సొసైటీకి సంబంధించినటువంటి ఎలక్షన్ అసలు జరగనివ్వలేదు కూడా. ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టులకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూస్, అంటే జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యాక్ హౌసింగ్ సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీ తరపున ఎలక్షన్ అనేది జరగలేదు. రకరకాల ఇష్యూస్, సుప్రీంకోర్టులో కేసు గెలుచుకున్నప్పటికీ జర్నలిస్టులకు మాత్రం ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇప్పుడు దానికోసం కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా కొత్త కమిటీ ఏర్పడబోతోంది. అలాగే టీమ్ జేఎన్జే ప్యానెల్ మెంబర్స్ అందరూ కూడా ఇప్పుడు ఓకే టీవీకి ఎక్స్క్లూజివ్గా మనతో పాటు ఉన్నారండి. సో మనం మాట్లాడదాం. పివి రమణారావు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన అడిగి కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో మరి టీమ్ జేఎన్జే ప్యానెల్ గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు, ఎటువంటి వ్యూహాలతో ముందరికి వెళ్ళబోతున్నారు అనేది కూడా ఒకసారి రమణారావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ ఫేస్లో చాలా ఆనందం కనబడుతూ ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఎన్నికలు జరగబోతున్నాయి హౌసింగ్ సొసైటీ తరపున, జవహర్ లాల్ నెహ్రూ హౌస్ సొసైటీ తరపున. మీరు ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు మీ టీం తరపున. ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ ఇప్పుడు నిజం చెప్పాలంటే చాలా సంతోషంగా ఉన్నామండి. గత 4 ఏళ్ళుగా మేము పోరాటం చేస్తున్నాము. ఈ జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఏదైతే ఉందో దీంట్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. 16 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ఈ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం టీమ్ జేఎన్జే తరఫున పోరాటం చేస్తున్నాము. ప్రధానంగా ఏమిటంటే ఇక్కడ మనం ప్రజాస్వామ్య విధానంలో ఉన్నాం. అయితే ఈ గతంలో పాలక మండలి ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ నేతృత్వంలో ఏర్పడ్డ పాలక మండలి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడిచారు. మాకు గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మాకు 70 ఎకరాల ల్యాండ్ ఇచ్చిండ్రు హౌస్ సైట్స్ గురించి. వాటిని మేము పంపిణీ చేసుకొని ఒక సుమారుగా 1000 మందికి పైగా 1105 మంది సభ్యులు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ఇళ్ల స్థలాల కోసం 70 ఎకరాలు ఆనాటి గవర్నమెంట్ ఇచ్చింది. అయితే అది కోర్టులలో కొన్ని కేసులు ఉండటం వల్ల కొద్దిగా వాయిదా పడుతూ వచ్చింది. 2017లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఈ 70 ఎకరాల ల్యాండ్ని ఈ సొసైటీకి అప్పగించాలని చెప్పింది. అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక రాళ్ళు రప్పలతో ఉన్న ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ 32 ఎకర్స్ నిజాంపేటలో ఉంది. అది మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. 38 ఎకర్స్ పేట్ బషీరాబాద్లో ఉంది. అది చాలా ప్రైమ్ ల్యాండ్, ప్లెయిన్ ల్యాండ్, ఇమ్మీడియట్గా ఇళ్ళు కట్టుకునేందుకు వీలుగా ఉన్న ల్యాండ్. అది మాత్రం మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఆ హ్యాండ్ ఓవర్ చేయకపోవడానికి అనేక రకాల కారణాలు వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మాకు ఈ 1100 మంది సభ్యులము 15 ఏళ్ళుగా 16 ఏళ్ళుగా మేము స్థలం కోసం ఏదైతే ఎదురుస్తున్నామో సుప్రీంకోర్టు తీర్పు రాగానే మాకు ఈ ల్యాండ్ మా హౌస్ సైట్స్ వస్తుందన్న ఆశ మాలో చిగురించింది. సుప్రీంకోర్టు 2022లో సిజే రమణ గారు సిజేగా ఉన్నప్పుడు ఆయన తీర్పు ఏమి ఇచ్చారంటే 70 ఎకరాల ల్యాండ్లో 32 ఎకరాలు నిజాంపేట ల్యాండ్ ఇచ్చింది, గవర్నమెంట్ ఇచ్చింది. 38 ఎకరాలు ఇంకా ఇవ్వలేదు. ఇమ్మీడియట్గా ఆ ల్యాండ్ ఇవ్వమని ఆదేశించింది. ఆదేశించి మాకు ఏం చెప్పారంటే మీరు ఇల్లు కూడా కట్టుకోండి, ల్యాండ్ హ్యాండ్స్ ఇల్లు కూడా కట్టుకోమని చెప్పారు. అదే ఆ తర్వాత 1 ఇయర్ గడిచినప్పటికీ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు ల్యాండ్ ఇవ్వలేదు. మా మేనేజ్ కమిటీ ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ నేతృత్వంలో ఏర్పడ్డ మేనేజ్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు గవర్నమెంట్కు అనుకూలంగా ఉండి 38 ఎకర్స్ ల్యాండ్ని కొట్టేయాలని వాళ్ళకు ప్లాన్ చేసుకున్నారు. దాన్ని మేము ప్రతిఘటించినాము. మా ల్యాండ్ మాకు కావాలి అనే ఉద్దేశంతో ధర్నాలు, ఆందోళనలు చాలా పెద్ద ఎత్తున చేసినాం. మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినాం.
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని మీడియా ప్రతినిధులను, మీడియా ఎడిటర్లను అందరిని ఆహ్వానించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఒక గవర్నమెంట్కి ఒక మెమరాండం ఇచ్చినాం. తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసినాం. అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రం మాకు 38 acres ల్యాండ్ ఇవ్వకపోవడం వల్ల తర్వాత సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అది 1 year ముగిస్తే మళ్ళీ దానికి వ్యాలిడిటీ పోతుంది అనే ఉద్దేశంతో మేము టీమ్ ఏం చేశామంటే పాలక మండలి ఏదైతే స్వయం ప్రకటిత పాలక మండలి ఉన్నారో వాళ్ళకి చెప్పాం 1 year గడిచిపోతే మళ్ళీ వ్యాలిడిటీ పోతుంది, విలువ పోతుంది, ఇమీడియట్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు వేయండి సుప్రీంకోర్టు కానీ అడిగినాం. అయితే వాళ్ళు వేయలేదు. ఎందుకంటే ఆ ల్యాండ్ కొట్టేయాలనే ఉద్దేశంతో అలా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు వాళ్ళు అనుకూలంగా లేకపోవడం వల్ల టీమ్ చేంజ్ని అందరి సభ్యులతో 1000 మంది సభ్యులతో చర్చించి మేమే స్వయంగా సుప్రీంకోర్టుకు వెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసినాం. మేము కేసు వేయడం వల్ల ఆ ల్యాండ్ ప్రొటెక్ట్ అయింది. ఇప్పుడు మాకు వేరే వాళ్ళకి ఎవరికి గవర్నమెంట్ ఇవ్వకుండా రక్షించబడ్డది. ఇప్పుడు అప్పుడు ఏంటంటే ఎన్నికల కంటే ముందు మేము ప్రజాస్వామ్య విధానానికి విలువ ఇచ్చేవాళ్ళం కనుక మా అశోక్ రెడ్డి గారు, బోడపాటి శ్రీనివాస్ గారు, మిగతా మిత్రులు అందరితో కలిసి మేము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినాము. వెళ్తే వారికి అన్ని విన్నవించినాం. మేము అన్ని వివరాలు చెప్తే ఆయన ఏమన్నారంటే ఎన్నికలు అవుతున్నాయి, ఎన్నికలు కాగానే మా గవర్నమెంట్ వస్తుంది, మా గవర్నమెంట్ రాగానే మీ స్థలం మీకు ఇచ్చేస్తాం, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే సుప్రీంకోర్టులో ఏదో కంటెంప్ట్ వేసామో అది మంచిదే, బాగానే ఉంటుందని కూడా చెప్పారు. మీరు ఏదైతే కార్యక్రమాలు, ధర్నాలు, రకరకాల ఏదైతే కార్యక్రమాలు ఇస్తున్నారో వాటికి పూర్తి మద్దతు మేము ఇస్తామని రేవంత్ రెడ్డి గారు మాకు చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పి ఆయన ఏమో పక్కకే ఉన్న మల్లు రవి గారికి ఏం చెప్పారంటే వీరి వెంట మీరు ఉండండి, వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు టేకప్ ఇచ్చినా మీ మద్దతు ఇవ్వండి, మన కాంగ్రెస్ తరఫున వాళ్ళకి పూర్తిగా అండదండలుగా ఉండండి అని చెప్పారు. దాని మేరకే ఆ రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఆదేశాల మేరకే మల్లు రవి గారు మా వెంట ఉన్నారు, ధర్నాలో పాల్గొన్నారు. ఆ రోజు ఏదైతే ఇందిరా పార్క్ ధర్నా చేసామో ఉదయం నుంచి సాయంత్రం వరకు మాతో పాటు ఉన్నారు. వారు ఆ తర్వాత ఇక్కడ మేము రవీంద్ర భారతిలో ఒక మీటింగ్ పెడితే అక్కడికి వచ్చి ఆయన 2 hours మాతో పాటు ఉన్నారు, మాకు పూర్తిగా అండగా ఉన్నారు. ఈ 38 ఎకరాల విషయానికి వస్తే దీనికి సంబంధించిన ఫైల్ కూడా కొత్త గవర్నమెంట్ రాగానే ఫైల్ మూవ్ అయింది. ఆ ఫైల్ మూవ్ అయింది, ఇప్పుడు నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు మాకు, పాత కమిటీని రద్దు చేసుకొని రండి, కొత్త కమిటీ నేతృత్వంలో నా దగ్గరకు వస్తే ఈ ల్యాండ్ మీకు ఇచ్చేస్తానని చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు, ఆయన సూచనల మేరకే మేము ఈ పాత కమిటీని రద్దు చేయించుకున్నాం. రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టుకుని ఆ పాత కమిటీని రద్దు చేస్తూ తీర్మానం ఆమోదింపజేసుకున్నాం. దాన్ని గవర్నమెంట్ దగ్గర తీసుకొని పోయి ఈ కమిటీని మొత్తం రద్దు చేయించుకున్నాం. ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నాం. ఈ ఎన్నికల సందర్భంగా మేము టీమ్ చేంజ్ తరఫున మా సభ్యులకు కొన్ని ప్రధాన హామీలు ఇస్తున్నాం, కొన్ని గ్యారెంటీలు కూడా ఇస్తున్నాం. ఇవి 6 గ్యారెంటీలను ఇస్తున్నాము. ఇందులో 6 గ్యారెంటీలను ఇస్తున్నాము. ఇందులో ప్రధానంగా అంటే పేట్ బషాద్లో ఉన్న 38 ఎకరాలని వెంటనే మేము స్వాధీనం చేసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత దీన్ని ప్లాట్లుగా చేసి లేఅవుట్ చేయిస్తాము. నిజాంపేటలో ఉన్న భూమిని ఇమ్మీడియట్ డెవలప్మెంట్ చేయడం అనేది ఇంకొక హామీ. ఇది కాకుండా ఈ ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు ఏవైతే జరిగినాయో అటువంటివి జరగకుండా చేస్తామని ఒక హామీ ఇచ్చినాము. ఇంకా ఏంటంటే ఈ సర్వసభ్య సమావేశాలు, జనరల్ బాడీ మీటింగ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. మా సొసైటీకి సంబంధించిన సర్వసభ్య సమావేశాలు ముఖ్యమైనవి. గత పాలకవర్గం వాళ్ళు ఈ జనరల్ బాడీ మీటింగ్స్ పెట్టలేదు, నిర్ణీత సమయంలో పెట్టలేదు. మేము ప్రతి 6 నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి సభ్యుల సూచనలు, సలహాలు తీసుకొని భవిష్యత్ కార్యక్రమాలను నిర్దేశిస్తాము అని ఒకటి. ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ముఖ్యంగా సొసైటీ కార్యక్రమాలు అన్ని పారదర్శకంగా ఉంచాలనేది మా ఉద్దేశం. అది మేము ఒక గ్యారెంటీగా మేము పెట్టినాం. ఇవి కాకుండా మరికొన్ని అంశాలని కూడా ఈ హామీలు మా సభ్యులకు మేము హామీ ఇస్తున్నాము. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తొందరగా చేస్తాం. తర్వాత ఇప్పుడు ఏర్పడబోయే మేనేజ్ కమిటీకి సహకారంగా ఉండేందుకు వేరు కమిటీలు, సబ్ కమిటీలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. సభ్యుల సూచనల మేరకే వాటిని కూడా ఏర్పాటు చేస్తాం. తర్వాత ఇంకేంటంటే ఈ సభ్యులకు ఎప్పటికే సమాచారం తెలియజేసే విధానం ఇప్పుడు లేదు. వెబ్సైట్ ఏర్పాటు చేసి డాక్యుమెంట్స్ కానీ, ఫైల్స్ కానీ, మేము చేస్తున్న కార్యక్రమాలు కానీ ఎప్పటికప్పుడు వెబ్సైట్లో రూపొందిస్తాం.
ఇవి ప్రధానంగా వాళ్ళకి ఇస్తున్న హామీలు. ఇంకొక సభ్యుల నుంచి మాకు వస్తున్న ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఆరోగ్య పరిస్థితి. చాలామంది అనారోగ్యానికి గురైనప్పుడు డబ్బులు లేవు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని. అందుకని మేమేమనుకుంటున్నామంటే మా టీం చేయని తరఫున ఆరోగ్య పరంగా ఒక కార్యక్రమం టేకప్ చేయాలనుకుంటున్నాం. బీమా అనేది ఒక ముఖ్యంగా ఆరోగ్య బీమా, ప్రమాద బీమా ఈ రెండింటిని తీసుకొని రావాలనుకుంటున్నాం. ఈ విషయంలో కూడా సబ్ కమిటీలు వేసి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇవి ప్రధానంగా. తర్వాత ఈ భూమి మాత్రం మేము అధికారులు రాగానే మేనేజ్మెంట్ రాగానే పేడ్ బషీర్ భూమి మేము స్వాధీనం చేసుకొని మొత్తం ఒకేసారి నిజాంపేట పేడ్ బషీర్ రెండు డెవలప్ చేసి సభ్యులకు అందజేస్తామని హామీ ఇస్తున్నాం. సార్ ఇక్కడ అన్యత భావించదు. గత కమిటీని నమ్మి మీరందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు, వాళ్ళ వల్ల ఎంతో టార్చర్ పడ్డారు. మిమ్మల్ని నమ్మి అందరూ కూడా ఓట్లేస్తారు సార్, ఎందుకంటే మీరు సీనియర్లు, మీరు అర్హులు. దీనికోసం కొట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా పెట్టేలాగా చేయడంలో కీలక పాత్ర పోషించారు మీరందరూ. అయితే ఇదంతా కూడా ఎన్ని ఏళ్ళు పడుతుంది ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి? మిమ్మల్ని నమ్మడానికి మీరు ఇచ్చే హామీలు ఏంటి? మిగతా ఎవరైతే ఈ ల్యాండ్లో ఉన్న వాళ్ళు భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఎటువంటి హామీలు ఇస్తారు? వాళ్ళలాగే మీరు కూడా చేయరన్న గ్యారంటీ ఏంటి అనేది ప్రథమంగా అడుగుతున్నాను. చాలా మంచి ప్రశ్న అడిగారండి. చాలా మంచి ప్రశ్న, ఉత్తమమైన ప్రశ్న. మేమేమంటున్నామంటే పేట్ బషీరాబాద్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మేము ఒక 3 నెలల గడువు అనుకుంటున్నాం. 3 నెలల్లోగా మేము స్వాధీనం తీసుకుంటాం. అంటే 3 నెలలు అంటే 3 నెలలు అని కాదు, అది వారం కావచ్చు, 15 రోజులు కావచ్చు. వీలైనంత తొందరగా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం అనేది హామీ ఇస్తున్నాం. రెండవది ఏంటంటే నిజాంపేటకు సంబంధించిన భూమిని డెవలప్మెంట్ ఇమీడియట్గా టేకప్ చేస్తాం. ఇమీడియట్గా దానికి రాళ్ళు అనేది తీయించే కార్యక్రమానికి దానికి ఒక కమిటీ వేస్తాం, ఇమీడియట్గా స్టార్ట్ చేస్తామండి. నమ్మకం కలిగిస్తున్నాం అనే దానికి ఉదాహరణ ఏంటంటే మేము ఈ గత 2 సంవత్సరాల నుంచి వివిధ రకాలుగా పోరాటాలు చేసుకుంటూ వచ్చాము. ఫస్ట్ మేము మా సమస్యని సీఎం గారు పట్టించుకోవట్లేదు, అప్పటి సీఎం కేసీఆర్ పట్టించుకోవట్లేదని నిండు అసెంబ్లీలో బట్టి మా విక్రమార్క గారి చేత అసెంబ్లీలో ప్రస్తావింపజేసాము. తర్వాత మన సమస్య ఇది కొనుక్కున్న ల్యాండ్ మనకు హక్కు ఉంటుందనే విషయాన్ని తెలియజేయడం కోసం బండి సంజయ్ గారిని, అప్పటి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని సైట్ విజిట్ చేయించాము. సైట్ విజిట్ చేయించి ఇది వీళ్ళు కొనుక్కున్న స్థలము ఎందుకు ఇవ్వమనే దాన్ని హైలైట్ చేయించగలిగాము. అట్లానే తర్వాత ఈ రకరకాల న్యాయ అంశాలపైన సందేహాలు ఉంటే మేము ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో న్యాయ కోవిదులైనటువంటి రిటైర్డ్ జడ్జిల్ని, ప్రముఖ న్యాయవాదులను అందరినీ పిలిచి సభ్యులకు కలిగిన సందేహాలన్నీ తీర్చాము. అట్లనే మేము మీడియా తరపున మేము 17 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నాము. మా అంశాన్ని మా కుటుంబ సభ్యులు మీడియా తరపున సీనియర్ జర్నలిస్టుల చేత అప్పీల్ చేయించుదామనే ఉద్దేశంతో ఇదే ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి గారు, వివిధ రకాలైన యూనియన్ నేతలు మాకు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చారు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఈ అభిప్రాయాల తీర్మానాలను గవర్నమెంట్కి అందజేశాము. అలాగే గవర్నమెంట్ దిగిపోయే సమయం అయింది, మాకు అనుకూలంగా నిర్ణయం రాలేదు, మా మీద నిర్బంధాలు పెడుతున్న ఒకవైపున కమిటీ, ఒకవైపున గత ప్రభుత్వ బీఆర్ఎస్ నిర్బంధాలు పెడుతున్న మొక్కవోని దీక్షతోటి ఎదురు తిరిగి మా వాయిస్, మా హక్కుని నిలబెట్టుకోవడం కోసం ఇందిరా పార్కు దగ్గర పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టాము. ఇందులో ధర్నా కార్యక్రమంలో ఒక కాంగ్రెస్ పార్టీనే కాదు, ఆ రోజు బీజేపీ, సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, వాళ్ళతో పాటు ప్రజా సంఘాలని విమలక్క గారిని, సంజయ్ గారిని, ఇట్లా రకరకాల వాళ్ళని మాకైతే మా అన్యాయాన్ని చెప్పి స్పందించిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి మేము దానికి జర్నలిస్టులు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు మేము కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టుకి వెళ్ళటం జరిగింది. ఇన్ని జరిగినాయి. ఈ మధ్యలోనే మేము మా కార్యక్రమాల్లో భాగంగా ధర్నాకు ముందు సీఎం అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని మా టీం కలిసి, అయ్యో మాకు జరుగుతున్న అన్యాయం ఇది, మీరు ఆలోచించండి అని అంటే ఆయన తరఫున మల్లు రవి గారిని
పంపించారు. అప్పటి నుంచి మల్లు రవి గారు మాతో పాటు మేము వేసే ప్రతి అడుగులోనూ ఆయన మద్దతు సహకారం ఉంటూనే ఉంది. నిన్నగాక మొన్న ఒక నెల రోజుల కిందట కూడా పొంగులేటి మన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర తీసుకెళ్ళి మన సమస్యను ఆయనకు వివరించి ఫైల్ మూవ్ చేయమని కూడా చెప్పాడు. మేము చెప్పేది ఏంటంటే మా మీద నమ్మకం ఉంచుకోండి, మేము ఇంత సిద్ధశుద్ధితో పనిచేస్తున్నాము, ముందు కూడా ఇదే సిద్ధశుద్ధితో పనిచేస్తాం కాబట్టి మమ్మల్ని మా నిజాయితీ ఏందో మేము చేసిన పనుల్లోనే తెలిసింది. మేము వాళ్ళలాగా మోసం చేసేవాళ్ళం కాదు, వాళ్ళలాగా తప్పించుకు తిరిగే వాళ్ళం కాదు, భజన చేసేవాళ్ళం కూడా అంతకంటే కూడా కాదు. అవసరమైతే అవసరం మేర కాళ్ళు పట్టుకుంటాము, అడ్డు తిరిగితే గల్లా పట్టుకుంటాం. ఇది మా నైజము. ముందు కూడా ఇదే పద్ధతి ఉంటుంది. కాబట్టి సభ్యుల్ని కానీ సీనియర్లు కానీ ఆలోచించమనేది ఏంటంటే ఇంతవరకు మా ప్రయాణంలో మేము చేసిన ఈ నిర్బంధాలను కూడా లెక్క చేయకుండా మా సొంత పనులు కూడా పక్కన పెట్టి 24 గంటలు దీనికోసమే కేటాయించాం. కాబట్టి సభ్యులందరూ దీని మీద నమ్మకం ఉంచుకోవాలని మేము కోరుతున్నాం. సార్ ఫైనల్గా మీ ప్యానెల్ని ముందరికి తీసుకెళ్ళడానికి అండ్ మీ తోటి మిత్రులందరినీ కూడా ఓట్లు అడగడానికి ఏ రకంగా ముందరికి వెళ్ళబోతున్నారు అశోక్ రెడ్డి గారు? ప్రధానంగా జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఎన్నికలు చాలా అత్యుత్సాహంగా సభ్యులంతా ఓటు వేయడానికి ముందుకు వస్తున్న తరుణం. ఎందుకంటే ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో డైరెక్టర్లను సభ్యులు ఎన్నుకోలేని పరిస్థితి. ఈ ఎలక్షన్ ప్రక్రియ మొత్తానికి ఎలా నిర్వహించాలి, ఏం చేయాలి అనే దానిపైన టీం జేఎన్జే గత కొంతకాలంగా తీవ్రమైన కసరత్తు చేసింది. ఎన్నికలు తీసుకురావాలి, ఖచ్చితంగా సభ్యుల చేత ఎన్నుకోబడిన డైరెక్టరే వాళ్ళ సంక్షేమాన్ని చూడాలి, వాళ్ళ స్థలాలు ఇప్పించాలి, గవర్నమెంట్ ముందు మన సమస్యలన్నీ పెట్టి ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించే విధంగా ముందుకు సాగాలనే ఒక మంచి లక్ష్యంతో టీం జేఎన్జే గత కొంత కాలంగా విశేషమైన కృషి చేసింది. ఇందులో భాగంగా గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నో హింసలు పెట్టింది, నిర్బంధాలు పెట్టింది, అక్రమ కేసులు పెట్టడానికి కూడా ప్రయత్నించింది. అయినప్పటికీ కూడా వెరవకుండా సభ్యుల ప్రయోజనాల కోసం దాదాపు 1100 మంది, అంటే ఆ 1100 మందికి ఒక నీడ, ఒక గూడు, ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆకాంక్ష. ఈ ఆకాంక్షను నెరవేర్చడం కోసం టీం జేఎన్జే ఒక మంచి దృఢ సంకల్పంతో ముందుకు వచ్చింది. ఈ దృఢ సంకల్పంతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైన ధర్నాలు, నిరసనలు, వివిధ రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఆ ప్రభుత్వం మా టీం జేఎన్జేని అణిచివేయడానికి అప్పటి పాలకపక్షం అంటే కమిటీ నుంచి కూడా ఎన్నో రకాల ఇబ్బందులను, నిర్బంధాలను గురి చేసే విధంగా ప్రయత్నం చేసింది, బెదిరింపులకు పాల్పడింది. అప్పటి పోలీసు వ్యవస్థను ఉపయోగించి మా పైన లేనిపోని అక్రమ కేసులు పెట్టేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది, వారి ద్వారా బెదిరింపులకు గురి చేసింది. అయినప్పటికీ వెరవకుండా అన్ని రాజకీయ పార్టీల పక్షాలను అందరినీ కలిసి జేఎన్జే సొసైటీకి జరుగుతున్న అన్యాయం, ఆ స్థలం ఇవ్వకపోవడంలో ఉన్న ఆంతర్యం పూర్తి స్థాయిలో ఆయా ప్రతిపక్ష నేతలకు, అప్పుడున్న ప్రతిపక్ష నేతలకు అందరికీ వివరించడం జరిగింది. వారంతా ఒకటే మాట చెప్పారు, మీది న్యాయమైన కోరిక, మీ స్థలాలు మేము ఇప్పించడానికి రెడీగా ఉన్నాము. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత అయిన సిఎల్పి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత బట్టి విక్రమార్క గారు మా సమస్యను విని అసెంబ్లీలో తన గొంతు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయండి, ఖచ్చితంగా ఆ జర్నలిస్టులకు మీరు స్థలాలు ఇవ్వాల్సిందే, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిందే, ఒకవేళ మీరు చేయకుంటే మా ప్రభుత్వం 2 నెలల్లో వస్తుంది, ఖచ్చితంగా మేము వాళ్ళకి ఇస్తామని చెప్పేసి మాకైతే భరోసా ఇచ్చారు. అదేవిధంగా అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి, అప్పుడు ఎంపీ, ఆయన కాన్స్టిట్యున్సీలోనే మాకు ఈ 70 ఎకరాల స్థలాలు ఇచ్చారు. ఒకటేమో 32 ఎకరాలు నిజాంపేట, పేట్ బషీరాబాద్ 38 ఎకరాలు. ఈ 38 ఎకరాలను హ్యాండ్ ఓవర్ చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో లోపాయకారిగా వివిధ వ్యాపార వాణిజ్య సంస్థల నుంచి ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. అప్పుడు మేము దాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలనే ఉద్దేశం కొద్దీ పెద్ద ఎత్తున ధర్నాలు చేశాము. ప్రధానంగా అక్కడ పేట్ బషీరాబాద్లో ఐటీ టవర్స్
ఏర్పాటు చేస్తామని ఒక తేదీ నిర్ణయించారు. అప్పుడున్న మంత్రి కేటీఆర్ దీన్ని ఇనాగ్రేషన్ చేస్తామని కూడా డేటు ప్రకటించారు. అయితే దీనిని పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు, అప్పుడున్న సుప్రీంకోర్టు సిజేఐ రమణ గారికి విషయం చెప్పాము. ఆ తర్వాత అది వెంటనే ఆగిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఆ స్థలాన్ని మాకు ఇవ్వడానికి ఆ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యతిరేకించింది. అప్పుడున్న మేనేజింగ్ కమిటీతో మా పైన ఒత్తిడి తెచ్చి మమ్మల్ని ఏ రకంగానైనా ఈ సొసైటీ నుంచి పంపించాలనే దురుద్దేశంతో కూడికి డిస్క్వాలిఫై కూడా పెట్టే విధంగా చాలా పెద్ద ఎత్తున మా పైన నిర్బంధాలు విధించింది. అయితే వీటన్నిటికీ మేము విరవకుండా ఖచ్చితంగా మా స్థలం మాకు కావాలనే దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశాము. అయితే ఆ సందర్భంగా వచ్చిన ఎలక్షన్స్లలో, అసెంబ్లీ ఎలక్షన్లలో మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించిన ఘనత టీం జేఎన్జేకి దక్కింది. మేము బహిరంగ ఇందిరా పార్క్లో కావచ్చు, నెక్స్ట్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన పెద్ద సభలలోనే బహిరంగంగా ప్రకటించాము. ఖచ్చితంగా ఈసారి కనుక ఈ ప్రభుత్వం మనకు స్థలాలు ఇవ్వకుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం. ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా పూర్తి స్థాయిలో దుమ్మెత్తి పోస్తాం. విలేకరులకే అన్యాయం జరిగితే ఇంకా ప్రజలకు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. దాదాపు 300 యూట్యూబ్ ఛానల్ పెట్టాము, ఒక 150 వెబ్సైట్ పెట్టాము. పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం ప్రజల పక్షం కాదు, వాళ్ళ సొంతంగా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసమే ఈ విధంగా పరిపాలన చేసింది, నిరంకుశమైన పరిపాలన చేసింది, నిర్బంధాలు విధించింది, పోలీసు రాజ్యం చేసిందని చెప్పేసి ఆ రోజు మేము పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టాము. మా సోషల్ మీడియా ద్వారా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాము. ప్రధానంగా గత ఎన్నికల్లో అప్పుడున్న సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రథమంగా ఎలక్షన్ ప్రచార సభను నిర్వహించారు. ఆ సందర్భంగా మేము మా టీం జేఎన్జే సభ్యులము దాదాపు ఒక 10 మంది 3 కార్లు వేసుకొని పోయాము. ఆ సభకు ఒక 4 కిలోమీటర్ల దూరం ఉండగానే పోలీసులు మమ్మల్ని నిర్బంధంలోకి తీసుకొని రాత్రి తిప్పి వదిలేశారు. ఇది ఎంత దారుణమైన పరిస్థితి. మేము అక్కడ మా నిరసన తెలియజేయడానికి వెళ్ళాము, కానీ పోలీసులు మమ్మల్ని నిర్బంధంలోకి తీసుకొని వదిలిపెట్టిన పరిస్థితి, అర్ధరాత్రి వదిలిపెట్టిన పరిస్థితి, ఎక్కడో అడవులలో వదిలిపెట్ట ఆ రాత్రి అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కు రావడం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నామో అసలు చెప్పలేని విధంగా ఉన్నాయి. ఇలాంటి నిర్బంధాలు ఎన్నో కాదు. ఎలక్షన్ సందర్భంగా మేము గజ్వేల్ నియోజకవర్గంలో, కామారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తామని ప్రకటించాము. అయితే దీన్నన్నిటినీ ఈ మేనేజింగ్ కమిటీ పెద్ద ఎత్తున మా మీద నిర్బంధాలు విధిస్తూ పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ మమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేసింది. మా ఇండ్లకు రాత్రిపూట అర్ధరాత్రి పూట పోలీసు వాళ్ళని పంపించి మమ్మల్ని నిర్బంధం తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాయి. మా ఇంటికి వచ్చి పోలీసు వాళ్ళు సోదాలు చేశారు. మేము మా ఇళ్లలో పడుకోలేని పరిస్థితి ఉండేది. అలాంటి నిర్బంధాలు ఎదుర్కొని మొత్తం మీద ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో మేము క్రియాశీలక పాత్ర పోషించాము. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినేతలకు తెలియజేస్తూనే ఉన్నాము. మా పనులు మేము చేస్తూనే ఉన్నాము. చివరకు ప్రభుత్వం మారింది. మాకు అనుకూలంగా ఆ రోజు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణలో. అదే సీఎం ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఈరోజు సీఎం అయిన తర్వాత మీ సమస్యలను పరిష్కరించేందుకు నేను ముందున్నాను, 100 రోజులలో మీ సమస్యలను పరిష్కరిస్తా అని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కమిటీని రద్దు చేసుకొని రండి అని చెప్పి పదే 10 సార్లు చెప్పిన సంఘటన. అయితే ఇప్పటివరకు సభ్యులారా గమనించండి, సీఎం రేవంత్ రెడ్డి గారు మీ కమిటీని రద్దు చేసుకొని రమ్మన్నారు. ఆ దిశగా మనం ఎందుకు వెళ్ళట్లేదు ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆ సీఎం చెప్పిన మేరకు అప్పుడు కమిటీలో కొంతమందిని మన రాజకీయ పార్టీ నేతలను పెట్టుకున్నాము. మరి ఆ రోజు సీఎం చెప్పిండో చెప్పలేదో ఎవరికి తెలియదు, కానీ వీళ్ళు చెప్పినారని చెప్తే మన సభ్యులమందరం నమ్మినాము. మన సభ్యులమందరం కలిసి ఓకే వీళ్ళు లాబింగ్ చేస్తారు, మనకు స్థలాలు వస్తాయని చెప్పేసి మనం ఎక్కడ కూడా అభ్యంతరం చెప్పలేదు. కానీ ఆ రోజు సీఎం చెప్పినాడో చెప్పలేదో ఎవరికి తెలియదు, కానీ చెప్పినారన్నారు. మేము ఓకే అన్నాము. మీ నుంచి కాలేదు, మీరు తప్పుకోవాలి, ఖచ్చితంగా తప్పుకోవాలి అనే ఒకే నినాదంతో ఈరోజు ఇప్పుడున్న సీఎం పదే కొత్త కమిటీ రావాలని చెప్పినారు. ఆ ప్రకారంగా మనం ముందుకెళ్తే ఈ వచ్చే ఆదివారం 3వ తారీఖున జరిగే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో టీం జేఎన్జేకు మీ ఓట్లు వేసి కొత్త కమిటీని ఎన్నుకొని ముఖ్యమంత్రి దగ్గరికి
వెళ్ళడానికి ఒక మంచి అవకాశం ఇవ్వాలని చెప్పేసి సభ్యులకు మేము సవినయంగా మనం చేస్తున్నాము. ఎందుకంటే గతంలో చేసిన పాత మేనేజింగ్ కమిటీ చేసిన అవినీతి అక్రమాలు పూర్తి స్థాయిలో ఎక్కడ బయటపడతాయోనని మళ్ళీ కొత్త ముసుగు ద్వారా వంశీ మళ్ళీ మన ముందుకు వస్తున్నారు. సభ్యులారా జాగ్రత్త. ఈ కుహానా కుట్రలు కుతంత్రాలను పటాపంచలు చేస్తూ కొత్త కమిటీని ఎన్నుకొని మన స్థలాలను పూర్తి స్థాయిలో పారదర్శకంగా అందరికీ అందే విధంగా మాకు ఓటు వేయాలని చెప్పేసి సవినయంగా మనం చేస్తున్నాను మిత్రులారా. ఇప్పుడు ఈ మ్యాక్స్ సొసైటీ జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో టీమ్ జేఎన్జే తరఫున రమణారావు గారి ప్యానెల్ ఒకటి ఉంది. రెండోది వంశీ శ్రీనివాస్ తన ప్యానెల్తో పోటీ చేస్తున్నాడు. ఈ రెండు ప్యానెల్ల మధ్య ఉన్న ముఖ్యమైన తేడా ఏంటంటే మా ప్యానెల్లో రమణారావు గారి ఆధ్వర్యంలో మేము 5గురము ఫుల్ టైం కేటాయించి మా ఉద్యోగాలు సొంత పనులు వదులుకొని మేము పూర్తి స్థాయిలో ఆఫ్టర్ ఎలక్షన్స్ మేము గెలిచిన తర్వాత స్థలాలు సభ్యులకు చేతికి వచ్చే వరకు మేము పూర్తి స్థాయిలో టైం కేటాయిస్తాం. ఆ ప్యానెల్లో ఉన్న వాళ్ళు ఒకరు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అంటున్నారు, ఒకరు చీఫ్ ఎడిటర్ అంటున్నారు, ఒకరు చీఫ్ బ్యూరో చీఫ్ అంటున్నారు, ఇంకొకరు క్రైమ్ చీఫ్ అంటున్నారు. వీళ్ళంతా తమ తమ సంస్థల్లో ఒక హోదాలో ఉన్న వ్యక్తులు. వాళ్ళు దానికి గెలిస్తే ఈ సొసైటీ పదవులు డైరెక్టర్ పదవులు ఇంకో అదనపు హోదాగా పనికొస్తాయి. ఈ హోదాలతోటి ఇంకో వాళ్ళు ఎమ్మెల్యే పదవో ఇంకో కార్పొరేట్ చైర్మన్ పదవిలో ఇంకో ఏదో ఒకటి హోదాల కోసం పాకులాడతారు తప్ప గతంలో జరిగింది ఇదే. క్రాంతి విషయంలో కానివ్వండి, పల్లెర విషయంలో కానీ ఇదే జరిగింది. కానీ సభ్యుల ప్రయోజనాలు వాళ్ళు ఏ కోశానా వాళ్ళు పరిగణలోకి తీసుకోరు, వాళ్ళ కోసం పని చేయరు, టైం కేటాయించే పరిస్థితులు లేరు. రవికాంత్ రెడ్డి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ప్రెసిడెంట్గా ఇక్కడ ప్రెస్ క్లబ్ సెక్రటరీగా ఉన్నారు, అట్ ద సేమ్ టైం అక్కడ హిందువుల్లో కూడా కీలకమైన పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఇది మూడో పదవి, నెక్స్ట్ ఇంకో పదవి కోసం ప్రాకులాడతారు తప్ప వాళ్ళు సభ్యుల కోసం ఏ జనరల్ బాడీ సమావేశానికి రాని వ్యక్తులు ఎప్పుడు ఈ స్థలాలు 15 సంవత్సరాలు అయింది ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు అని సభ్యుల తరఫున, పేద సభ్యుల తరఫున, ఆవేదన చెందుతున్న సభ్యుల తరఫున అడగని వ్యక్తులు ఈరోజు డైరెక్టర్గా మేము ఏదో ఇరదీస్తామని అంటున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో నమ్మదగింది కాదు. మేము గతంలో చేశాము, ఏ పదవి లేకుండా చేశాము, నిర్బంధాలను ఎదుర్కొన్నాము. నా మీద వంశీ కేసు పెట్టినా కానీ, సభ్యత్వం రద్దు చేస్తామని మా మీద బెదిరింపులు చేసినా కానీ మేము ధీటుగా ఎదుర్కొన్నాము. రేపు గెలిచిన తర్వాత కూడా అంతే ధీటుగా సభ్యుల చేతికి స్థలాలు వచ్చే వరకు మేము ఒక్క రోజు కూడా విశ్రమించకుండా ఫుల్ టైం పనిచేస్తామని హామీ ఇస్తున్నాం. నమస్తే శ్రావయ్య గారు. జేఎన్జే హౌసింగ్ సొసైటీకి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న 3 తారీఖు జరుగుతున్న ఎలక్షన్లలో మా ప్యానల్ తరఫున పోటీ చేస్తున్నాము. ఇది జేఎన్జే హౌసింగ్ సొసైటీలో ముఖ్యంగా చెప్పుకోదగింది అంటే ఆర్థికపరమైన అవకతవకలు. నేను ఒక కాలనీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు 5,000 మందితో జనరల్ బాడీ సమావేశం పెట్టేవాడిని. ఒక జనరల్ బాడీ సమావేశం పెట్టడానికి 5,000 మందితో జనరల్ బాడీ సమావేశం పెట్టడానికి 5 లక్షలు కూడా నాకు ఖర్చు కాలేదు. కానీ జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ జనరల్ బాడీ సమావేశం పెడితే పాత కమిటీ వాళ్ళు పెట్టిన ప్రతి జనరల్ బాడీ సమావేశానికి వాళ్ళు 4 లక్షలు 5 లక్షలు ఖర్చు చూపిస్తున్నారు. కానీ దారుణం ఏంటంటే మధ్యతరగతి లో క్లాస్ పీపుల్ ఉన్న మన సొసైటీలో 1000 మంది కనీసం ఉంది. ఈ 1000 మందికి ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఖర్చు చూపిస్తున్నారు. 5,000 మంది జనరల్ బాడీ మీటింగ్ పెడితే నాకు ఖర్చు కానిది 5,000 మందికి 1000 మందికి 5 లక్షలు ఖర్చు చూపిస్తున్నారంటే చాలా దారుణం అండి ఇది. ఇంకొకటి విషయం ఏంటంటే జనరల్ బాడీ సమావేశంలో అప్రూవల్ తీసుకొని ఆర్థికపరమైన అంశాలు ఖర్చు చేయాల్సిందే. 1,50,00,000 రూపాయలు మెంబర్స్ ఎంత కష్టపడి చేశారండి. ఇవన్నీ 1,50,00,000 రూపాయలు జనరల్ బాడీ ఖర్చు ప్రమేయం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేశారు. ఇది ఎంత దారుణమైన విషయం అండి. ఇటువంటి అవకతవకలు జరగకుండా ప్రతి పైసా సభ్యులకి చెందే విధంగా మేము పనిచేస్తాము. అందుకని 3వ తారీఖు జరిగే ఎలక్షన్లలో మా టీం జేఎన్జే తరఫున రమణరావు గారి పాలనని ఓటు వేసి సభ్యులు గెలిపిస్తారని ఆశిస్తూ రాబోయే సమావేశాల్లో కూడా మా తరఫున ఉన్నటువంటి ఆర్థికపరమైన అన్ని అంశాలలో కూడా సభ్యునికి ప్రతి నెల వివరిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం. సో ఎవరెవరు సార్ ఒకసారి పేర్లు చెప్పారా, సభ్యుల పేర్లు కూడా చెప్పి. మా టీం జేఎన్జే తరఫున పోటీ చేసినటువంటి ప్యానల్లో సీరియల్ నెంబర్ 1 అశోక్ రెడ్డి గారు, సీరియల్ నెంబర్ 8 రమణరావు గారు, సీరియల్ నెంబర్ 9 బోటపాటి శ్రీనివాసరావు గారు, సీరియల్ నెంబర్ 10 నేను అంటే నాగభూషణరావు, సీరియల్ నెంబర్ 11 హషన్ షరీఫ్ గారు. ఈ 5గురికి సభ్యులు తమ మద్దతును తెలిపి కొత్త వరవడానికి తీసుకురావాల్సిందిగా సొసైటీలో కోరుతున్నాను.
సో విన్నర్ కదా. అండ్ పాత కమిటీని రద్దు చేస్తూ కొత్త కమిటీ ఎలక్షన్స్ 10 ఏళ్ల తర్వాత జరగబోతున్నాయి. సో జేఎన్జే ప్యానల్ని సపోర్ట్ చేయండి అని చెప్పి ఓకే టీవీ తరపున నేను వీళ్ళందరినీ కూడా కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.